హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ సిలాజిజంలో పాసిబిలిటీ కేస్ నుంచి ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. పాసిబిలిటీ అంటే చాలా ఈజీ అండి, అదేమీ కష్టం కాదు. మనకి నో స్టేట్మెంట్ అడిగినప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలిస్తే పాసిబిలిటీ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా చాలా ఈజీ. డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట, పాసిబిలిటీ అండ్ నో స్టేట్మెంట్స్వి. సో ఇక్కడ నేను 2 కంక్లూషన్స్ తీసుకున్నాను. ఈ 2 కంక్లూషన్స్ ఎందుకు తీసుకున్నాను అంటే క్వశ్చన్స్లో మనకి ఇలా అడగరు, స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్ ఒకటే అడుగుతారు. కాకపోతే ఇక్కడ నేను మీకు చిన్న డిఫరెన్స్, నో స్టేట్మెంట్ నుంచి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి కోసం ఇక్కడ 2 కంక్లూషన్స్ తీసుకున్నా. ఇది రెండు ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు నో స్టేట్మెంట్ మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ వస్తుంది, అందుకని తీసుకున్నాను. సో మనకి జనరల్గా అయితే ఎగ్జామ్స్లో ఫస్ట్ స్టేట్మెంట్స్ అడుగుతారు, కంక్లూషన్ అడుగుతారు, నెక్స్ట్ ఆప్షన్స్ ఇస్తారు. సో నేను ఒక స్టేట్మెంట్కి 2 కంక్లూషన్స్ తీసుకున్నా, జస్ట్ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే. సో ఫస్ట్ మనం ఇచ్చిన స్టేట్మెంట్ని డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఏమన్నారు, ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్ అన్నారు. సో ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్ అంటే, సో ఇది డాగ్ సర్కిల్, ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్ అన్నారు కాబట్టి ర్యాట్స్. నెక్స్ట్ ఏంటి, నో ర్యాట్ ఈజ్ అన్ క్రో. సో నో ర్యాట్ ఈజ్ అన్, వీటి మధ్య రిలేషన్ ఏంటి, నో అనమాట, ఎటువంటి రిలేషన్ లేదు, క్రౌ. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ క్రౌస్ ఆర్ ప్యారెట్స్. ఆల్ క్రౌస్ ఆర్ ప్యారెట్స్. సో ఇది కదా మనకి ఇచ్చిన స్టేట్మెంట్కి సంబంధించిన డయాగ్రామ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, మనం ఫస్ట్ ఈ కంక్లూషన్ చూసుకుందాం. నో ప్యారెట్ ఈజ్ ఏ డాగ్. సో నో ప్యారెట్ ఈజ్ ఏ డాగ్ అన్నారు. సో ప్యారెట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. డాగ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. మనకి అసలు స్టేట్మెంట్లో నో స్టేట్మెంట్ ఎక్కడొచ్చింది, దేనికి యూజ్ చేసాం, ర్యాట్కి క్రౌకి. సో ర్యాట్ ఏది, ఇది. క్రౌ ఏది, ఇది. ఈ రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు, నో రిలేషన్ వీటి రెండింటి మధ్య ఉంది. అంటే రిస్ట్రిక్షన్ దేనికి ఉంది, ర్యాట్కి అను క్రౌకే ఉంది. కానీ ఇక్కడ మనకి కంక్లూజన్లో ఏమన్నారు, నో ప్యారెట్ ఈజ్ ఏ డాగ్ అన్నారు. సో ఈ ప్యారెట్ అనేది డాగ్ కాదు అన్నారు. సో మనం ఎప్పుడైతే కంక్లూజన్లో నో స్టేట్మెంట్ అడిగారో అప్పుడు మనం ఇంటర్సెక్ట్ చేసే అంటే పాసిబిలిటీస్ మనం ఫైండ్ చేయాలి. ఎన్ని వేస్లో అది మనం డయాగ్రామ్ రాయొచ్చు, ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనకి కంక్లూషన్లో అడగలేదు కదా, నో డాగ్ ఈజ్ ఏ ప్యారెట్ అని అంటే కనుక అప్పుడు మనకి ఇది కరెక్ట్ అవుతుంది స్టేట్మెంట్. కానీ ఇక్కడ ఏంటి, నో ప్యారెట్ ఈజ్ ఏ డాగ్ అన్నారు. సో ప్యారెట్ డయాగ్రామ్ నేను ఈ విధంగా కూడా తీసుకోవచ్చుగా. సో నేను ప్యారెట్ ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు కదా, అంటే ఒక పాసిబిలిటీ, అంటే ఒక ఛాన్స్ ఉంది కదా ఈ విధంగా డ్రా చేసుకోవడానికి. ప్యారెట్ అంటే నో ప్యారెట్ ఈజ్ ఏ డాగ్ అంటే ఇప్పుడు ఇది కంక్లూషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే నాకు ఇక్కడ ఈ విధంగా డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది కదా, నేను ఇప్పుడు ప్యారెట్ని ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ ఏంటి, ఆల్ ర్యాట్స్ బీయింగ్ ప్యారెట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో ఆల్ ర్యాట్స్ ఎక్కడుంది, ర్యాట్స్ ఇక్కడ ఉంది. ప్యారెట్స్ బీయింగ్ పాసిబిలిటీ అంటే ఈజ్ నథింగ్ బట్ నో స్టేట్మెంట్ లాగే, నెగిటివ్ స్టేట్మెంట్ లాగే అనమాట. మనం నెగిటివ్ స్టేట్మెంట్కి ఎలాగైతే ఏదైనా వే అంటే ఒక వేని ఫైండ్ చేస్తామో, అంటే ఛాన్స్ ఉందా, ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ఫైండ్ చేస్తామో, పాసిబిలిటీలో కూడా అంతే. ఆల్ ర్యాట్స్ బీయింగ్ ప్యారెట్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నారు. సో ఆల్ ర్యాట్స్, ఆల్ పక్కన ఉన్నది ఏదైనా ఆబ్జెక్ట్ ఇన్సైడ్ సర్కిల్ వస్తుంది. నెక్స్ట్ ఇది అవుట్ సైడ్. అంటే ఇప్పుడు ఈ పాసిబిలిటీ ప్రకారం ఎలా అంటున్నారు, ర్యాట్స్ ఇదైతే దీని అవుట్ సైడ్ సర్కిల్ ఏమవుతుంది, ఇది ప్యారెట్స్. ఇది పాసిబిలిటీ ఉందా లేదా అంటున్నారు. సో ఇప్పుడు ఏంటి, నెగిటివ్ స్టేట్మెంట్ ఏముంది, నెగిటివ్ దేనికి ఉంది, ర్యాట్కి క్రౌకే కదా ఉంది. సో ర్యాట్కి క్రౌకే ఎటువంటి రిలేషన్ లేదు. కానీ ప్యారెట్ని మనం ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు కదా, ప్యారెట్ సర్కిల్ ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు కదా. సో ఈ విధంగా డ్రా చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఆల్ ర్యాట్స్ ఆర్ ప్యారెట్స్. సో ఇది ర్యాట్దే కదా సర్కిల్, ర్యాట్ అండ్ అవుట్ సైడ్ కదా, ఆల్ అంటే అవుట్ సైడ్ సర్కిల్. సో ప్యారెట్స్ అనేది అవుట్ సైడే ఉంది కదా. సో ఈ పాసిబిలిటీ అనేది కరెక్ట్ అనమాట. అర్థమైంది కదా. మనం నెగిటివ్ స్టేట్మెంట్లో ఏ విధంగా అయితే ఇలా పాసిబిలిటీస్ అంటే ఇలా ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో చూస్తామో, సేమ్ అదే విధంగా మనం ఇక్కడ పాసిబిలిటీ కేసులో కూడా ఎలా అంటే ఏమైనా ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో చూస్తాం. సో ఇందులో బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, స్టేట్మెంట్లో నో అనే స్టేట్మెంట్ ఏ ఆబ్జెక్ట్స్కి అడిగారో దానికి మాత్రమే రిలేషన్ ఉండదు, ఎటువంటి రిలేషన్ ఉండదు. కంక్లూషన్లో నో అని డిఫరెంట్ స్టేట్మెంట్స్కి అడిగితే డెఫినెట్గా మనం ఈ పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉందా, అంటే ఈ విధంగా మనం డయాగ్రామ్ తీసుకునే ఛాన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. సో ఇది ఒక మోడల్ అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఈ కంక్లూషన్ చూడండి, ఇది ఎందుకు అనేది మీకు నో స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. సో ఇది డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేసుకుందాం మనం, ఒరిజినల్ డయాగ్రామ్. సో ఫస్ట్ ఏంటి, మనకి ఒరిజినల్ డయాగ్రామ్ ఏంటి, ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్, ఇది డాగ్స్.
rats, and no rat is a crow. And next, all crows are parrots. సో ఇది కదా ఒరిజినల్ డయాగ్రామ్. సో ఇక్కడ చూద్దాం. నో డాగ్ ఈజ్ అండ్ క్రౌ అన్నారు. సో డాగ్ ఏది, ఇది. క్రౌ ఏది, ఇది. నో డాగ్ ఈజ్ అండ్ క్రౌ. మనకి అసలు స్టేట్మెంట్లో నో స్టేట్మెంట్ ఎక్కడ అడిగారు? నో ర్యాట్ ఈజ్ ఏ క్రౌ అన్నారు. సో ర్యాట్కి క్రౌకి నో అంటే ఎటువంటి రిలేషన్ లేదు అనమాట. అడిగింది స్టేట్మెంట్లో ఇది ఒరిజినల్ డయాగ్రామ్ కాబట్టి మనం ఫస్ట్ అది కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నారు? నో డాగ్ ఈజ్ ఏ క్రౌ అన్నారు. సో నో డాగ్ ఈజ్ ఏ క్రౌ అంటే మనం డాగ్కి క్రౌకి ఈ విధంగా అయ్యే ఛాన్స్ ఉందా అని చూడొచ్చు, కానీ డెఫినెట్గా అవ్వదు. ఎందుకు అంటే డాగ్ ఎక్కడుంది? ర్యాట్ అంటే ర్యాట్లోనే కదా ఉంది. డాగ్ కంప్లీట్లీ ఇంక్లూడెడ్ ఇన్ ర్యాట్. సో అసలు ర్యాట్కి క్రౌకే సంబంధం లేదు స్టేట్మెంట్లో. ర్యాట్కి క్రౌకే నో అనే రిలేషన్ ఉంది. అసలు ఎటువంటి సంబంధం లేనప్పుడు అప్పుడు డాగ్తో ఏ విధంగా ఉంటుంది దానికి? అప్పుడు డాగ్తో అసలు ఎటువంటి ఛాన్స్ ఉండదు కదా. అంటే డాగ్తో ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ ఏ విధంగానూ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ర్యాట్కి క్రౌకే ఎటువంటి రిలేషన్ లేదు. అండ్ డాగ్ ఎక్కడ ఉంది? కంప్లీట్లీ ఇంక్లూడెడ్ ఇన్ ర్యాట్. ర్యాట్లోనే కంప్లీట్గా ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో అటువంటప్పుడు డాగ్కి క్రౌకి కూడా ఎటువంటి రిలేషన్ ఉండదు. సో నో డాగ్ ఈజ్ ఏ క్రౌ, ఇట్స్ ట్రూ. అర్థమైంది కదా? ఈ కంక్లూజన్లో నో ప్యారెట్ ఈజ్ ఏ డాగ్ అన్నారు. ప్యారెట్ ఇక్కడ ఉంది, డాగ్ ఇక్కడ ఉంది. అసలు స్టేట్మెంట్లో మనకి ఇచ్చిన నో స్టేట్మెంట్ ర్యాట్కి క్రౌకి ఉంది. సో క్రౌ ఏంటి? ప్యారెట్లో కంప్లీట్ ఇంక్లూడ్ అయ్యి ఉంది అంతే. అంటే మనం ప్యారెట్ ఈ విధంగా కూడా డ్రా చేసుకున్నాం, ఎందుకంటే ఛాన్స్ ఉంది. అదే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కూడా ఇక్కడ నో ప్యారెట్ ఈజ్ ఏ డాగ్ అని కాకుండా నో ఇక్కడ ప్యారెట్ డాగ్ ప్లేస్లో ఇక్కడ ఈ విధంగా డాగ్ ప్లేస్లో క్రౌ అడిగారు కదా. సో ప్యారెట్ ప్లేస్లో క్రౌ అడిగారు. అలా అడిగితే డెఫినెట్గా అది ట్రూ అవుతుంది. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఇంక్లూడెడ్ ఇన్ ప్యారెట్, ఇది కంప్లీట్లీ ఇంక్లూడెడ్ ఇన్ డాగ్ ర్యాట్. సో ర్యాట్కి క్రౌకి అసలు ఎటువంటి సంబంధం లేదు. అలాంటప్పుడు డాగ్ అందులో ఇంక్లూడ్ అయిన డాగ్కి దీనికి రిలేషన్ ఉంటుందా? ఉండదు. సో ఇది ట్రూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి? ఆల్ డాగ్స్ బీయింగ్ సో ఇక్కడ ఆల్ డాగ్స్ బీయింగ్ ప్యారెట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని అడుగుతున్నారు. సో మనకి డాగ్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ప్యారెట్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అండ్ నో రిలేషన్ దేనికి ఉంది? ర్యాట్స్కి క్రౌకి ఉంది. అంతే కదా. క్రౌ అనేది ప్యారెట్స్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది, అంతేగాని ప్యారెట్స్ క్రౌలో ఇంక్లూడ్ అయ్యలేదు కదా. ఒకవేళ క్రౌలో ప్యారెట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటే కనుక మనకి ఇది రాంగ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి? క్రౌ అనేది ఒక పార్ట్ అంతే ప్యారెట్స్లో. కానీ ప్యారెట్స్ ఏంటి? ప్యారెట్స్ని మనం డయాగ్రామ్ ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు కదా. ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. సో అప్పుడు ఆల్ డాగ్స్ బీయింగ్ ప్యారెట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. కరెక్ట్. సో అర్థమైంది కదా. పాసిబిలిటీ అంటే నథింగ్ బట్ లైక్ నో స్టేట్మెంట్ అనమాట. సో మనం నో స్టేట్మెంట్లో మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు మనకి క్వశ్చన్లో నో స్టేట్మెంట్ అడిగినప్పుడు దేనికి మధ్య నో అనే రిలేషన్ నో ఉందో, నో అనే కండిషన్ ఉందో దానికి మాత్రమే ఆ టూ ఆబ్జెక్ట్స్ మాత్రమే రిస్ట్రిక్షన్ ఉంటుంది. కంక్లూజన్కి వచ్చేసరికి ఎప్పుడైతే కంక్లూజన్లో నో స్టేట్మెంట్ అడుగుతారో అవి ఆ ఆబ్జెక్ట్స్ అనేవి స్టేట్మెంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్తో డిఫరెంట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా అక్కడ పాసిబిలిటీని మనం చెక్ చేసుకోవచ్చు. అంటే వాటికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు కాబట్టి మనం ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్స్ ఏదైనా ఉందా లేదా అనే విషయాన్ని కరెక్ట్గా గుర్తించగలిగితే మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ పాసిబిలిటీ నుంచి నేను మీకు ఇంకొక ప్రాబ్లం చెప్తాను. సో దాన్ని బట్టి ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.